ఇచ్చినట్టు లేకపోతే నన్ను చెవు పట్టి నన్ను గింగిల్లో దిపి బిడ్డ నేను ఖచ్చితంగా ఇస్తా బిడ్డ నన్ను సిరిమల్లె చెట్టు కింద సీతమ్మ తల్లిని చేపించి పెట్టాలి బిడ్డ సిరిమల్లె చెట్టు కింద సీతమ్మని చేసి పెడితే గాని నీ చింతలు నీ కోరికలు నెరవేరాయి బిడ్డ నువ్వు చేపించి పెడతావా చేపించి పెట్టవా అనేది నీ మనసులో ఏమున్నదో చెప్పు బిడ్డ. సీతమ్మ అంటే ఎవరనుకున్నావు తల్లి ఎల్లమ్మ భక్తరాలు దూరమ్మ తల్లి గంగమ్మ తల్లి కోరుకున్నదే సీతమ్మ తల్లిది రామ భార్య సీతమ్మ తల్లి తల్లి. సీతమ్మ తల్లిని తీసుకొచ్చి శ్రీమల్లి చెట్టు కింద లక్ష్మీ నరసింహస్వామి గంటేలు చేపించి పెడతా గాని ఆ రోజు నీకు నేను సంతానం ఇయ్యలేదు బిడ్డ. సంతానం ఇయ్యాలంటే నాకు నరసింహస్వామి వేడి కావాలి బిడ్డ. నరసింహస్వామి వేడి కావాలి నా సీతమ్మ తల్లి ఇద్దరు కావాలి. ఆ రోజే నీకు సంతానం కలుగుతుంది బిడ్డ. నీ భర్త సతిమతి ఉంటాడు బిడ్డ. నిన్ను ఎవరు నిందించటంలో లేకుండా పోతారు బిడ్డ. అందరూ నీకు దూరమైన వాళ్ళంతా నీకు నన్ను లెంపుకుంటా నీ పాదాల కాడికి వస్తారు బిడ్డ. ఏమి చేపియాలనుకున్నా కానీ కూడా ఏమి చేపించుకొచ్చి నీ తిని తిండి లేచినా నీ బట్టకు పెట్టినా నీ కట్టెకి పెట్టినా దేనికి పెట్టినా కానీ కూడా నీ అరికాలకు ముళ్ళు నాటకుండా నాశనం అయిపోయేటట్టు నేను చేస్తా బిడ్డ. ఎంత నరసింహస్వామి నరసింహస్వామి ఉండడు బిడ్డ. ఇంత బెద్దం పెట్టుకొని నువ్వు నరసింహస్వామి లేడంటున్నావేమి బిడ్డ. ఎల్లమ్మ తల్లి మేనమామ నరసింహస్వామి కదా బిడ్డ. ఎల్లమ్మకు నాగవెల్లి చేసింది నరసింహస్వామి కదా బిడ్డ. నరసింహస్వామి అయితేనే తనకు భక్తుని ఇయ్యగలుగుతుంది, తనకు బాలని ఇయ్యగలుగుతుంది. లేకపోతే ఎల్లమ్మ శక్తి సరిపోలేదు బిడ్డ. నరసింహ బాలది శక్తి తీసుకొనే తనకు బాలని ఇయ్యగలుగుతుంది బిడ్డ. నీ గర్భంలోకి ఒక్కసారి చెడ్డగోళీ లేచిండు బిడ్డ. తెలవకుండా నీకు చెడ్డగోళీ లేచి ఆరోగ్యం బాగలేదంటే నీకు చెడ్డగోళీ లేచిండు బిడ్డ. చెడ్డగోళీల వల్ల నీ గర్భం కొంచెం చింతవలసింది బిడ్డ. చింతవలసిన గర్భాన్ని నీకు మంచిగా జరపవలసాలి బిడ్డ. నీ గర్భాన్ని చింతకెళ్ళి గర్భవలసిన దాన్ని మంచిగా చింతవలసాలి. చింతవలిస్తే కానీ నీకు మంచిగా రాలేదు బిడ్డ. నీ భర్త నిన్ను చిరసనము ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దాకా మాట్లాడాలి బిడ్డ. ఒక రోజు మంచిగా ఉండడంటే మొత్త రోజు లేదు లేని మాటలు మాట్లాడతాడు బిడ్డ. ఒక గంట మంచిగా ఉండడంటే ఒక గంట పలిగిపోయిన చింతబోలకాయలాక పక్కునెచ్చుకపోయిన మాటలు మాట్లాడతాడు బిడ్డ. ఏ రకంగా వస్తాడో బయటికి వెళ్ళి ఎప్పుడు ఏమొచ్చి ఏం మాట్లాడతాడంట అని బుగులతోనే ఉంటావు బిడ్డ. తన బయటికి పోయి ఇంటికి వచ్చి తిని పండుకున్నంత వరకు బుగులుతోనే ఉంటావు బిడ్డ. ఎక్కడ పోయి వచ్చి ఏమంటాడో, ఏడికెళ్ళి వచ్చి ఏమంటాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎవరితో మాట్లాడితే ఏమంటాడో, నేను ఏడెళ్ళ పడితే నన్ను ఏమంటాడని బుగులుతోనే ఉంటావు బిడ్డ. నరసింహస్వామి నా మేనమామ రేణుక ఎల్లమ్మ మేనమామ నా నాగవెల్లి చేసిండే నా మేనమామ బిడ్డ. నా మేనమామ నా ఇంట్లో ఉండడు బిడ్డ. నా మేనమామ నా ఇంట్లో ఉండడు బిడ్డ. నా మేనమామ అగ్నితోటి నీకు బాగా బిడ్డ. నరసింహస్వామి కాడికి ఇంటి తెచ్చిరండి. సిరిమల్లె చెట్టు కింద సీతమ్మ తల్లి కావాలి, నాకు వేడి కావాలి బిడ్డ. వేడైనప్పుడే నీ ఒంటలు ఉన్నాయి పీకగలుగుతా బిడ్డ. లేకపోతే పీకలేకపోతా బిడ్డ. నేను ఒక్కొక్కసారి భుజాలు సూదులు గుచ్చినట్టు అయిపోతాయి బిడ్డ. చేతులు ఎదిగిపోయినట్టు అయిపోతాయి బిడ్డ. ఐదేళ్ళు ఏమన్నా పట్టుకొని లేపాలంటే బరుగు శాత కాదు బిడ్డ. చేతులు సల్లించిపోయినట్టు అయిపోతాయి బిడ్డ. శాత కానట్టు అయిపోతుంది బిడ్డ. చదవలేనట్టు అయిపోతుంది బిడ్డ. పసిపిల్ల అవతారం వస్తుంది బిడ్డ. కావాలంటే నీకు శక్తి రావాలని, బలం పెరగాలి, అందరినీ తిప్పి కొట్టాలి, నిన్ను కష్టపెట్టిన వాళ్ళందరినీ అరకాల కింద పెట్టుకోవాలనుకుంటే మరి ఏమి మాట ఇస్తావో ఏం చేస్తావో చెప్పు బిడ్డ. నీ మనసులో ఉన్న మాట ఏందో చెప్పు బిడ్డ. చెయ్యాలంటే బిడ్డ అమ్మవారి అంటే ఇప్పుడు ఆమె లక్ష్మీదేవి నడవటం అంటున్నావు. ఎవరు కావాలంటున్నావు? ఇంతకు నడమల్లా ఉండయి 21 బిడ్డ. చిన్నగా లేవు బిడ్డ నీకు. అరికాళ్ళల్లో ఉండయి 21 బిడ్డ నీకు. భుజాల్లో ఉండయి మొలలు కావు బిడ్డ నీకు. భుజాలలో ఉండయి బాధవతి దారంతో చేసి నీకు బొమ్మకు దారం కట్టి, తలకాయకు దారం కట్టి చెట్టుకు ఆలడేసిండ్రు బిడ్డ నీ బొమ్మను చేసి. దానివల్ల నేరెక్కలు ఇరిగిపోయినట్టు, నీ భుజాలు నొప్పి అయినట్టు, నడుములు ఇరిగిపోయినట్లు, మెడలు గుంజినట్టు, ఒక్కొక్కసారి నెత్తి పని చేయనట్టు అయిపోతుంది బిడ్డ. పిక్కలు తిమ్మిరచ్చినట్టు, ఎక్కువసేపు కూర్చుంటే మోకాళ్ళు మంటలు వేసినట్టు, ఎక్కువసేపు కూర్చుంటే కూర్చోలేని పరిస్థితి బిడ్డ నీది.
పొట్టల పిసికినట్లయితుంది, లేకపోతే నలిసినట్టయితుంది, నడుములు ఇరిచినట్టు అయిపోతాయి, ఒక్కొక్కసారి దెబ్బ కొట్టి ఇరిచి మనసు దుబ్బినట్టు అయిపోతుంది బిడ్డ. మనసుల మీద క్యాలి లేనట్టు ఎవరన్నా చెప్పితే అది మతి లేనట్టు అయిపోతుంది బిడ్డ. మనసులో దోస్తే నాగు అమ్మలాక వాళ్ళు ఎప్పుడు ఏడగని పెడతారో నేను ఎవరి చేతిలో దొరుకుతానో ఇక నన్ను వేస్తే ఏమన్నా తీసుకొస్తుందని నన్ను దొంగని చేస్తారు, దోషిని చేస్తారు, నన్ను లేకపోతే లంగని చేస్తారు అనుకుంటున్నావు బిడ్డ. అందుకు వాళ్ళని నేను ఎన్ని కష్టాలు పెట్టినరో నీ మీద ఎన్ని నిందలు పెట్టి తప్పుల మీద తప్పులు చేసి ఆ తప్పులు నీ మీదకి ఎప్పుడైతే నొక్కినరో ఆ తప్పులను ఇసిరి కొట్టి వాళ్ళని మెడలు పట్టి ఎదుర్చుకునే బాధ్యత నీకు నేను ఇస్తా బిడ్డ. ఆ మెడలు బట్టి పంపే బాధ్యత నీకు ఇస్తా బిడ్డ. మరి ఆ బాధ్యతకు నేను సరే అంటేనే ఒప్పుకుంటా బిడ్డ, లేకపోతే ఒప్పుకోను బిడ్డ. నేను ఒప్పుకున్న మాట ఇచ్చిందంటే మాట తప్పను బిడ్డ. అది ఎంత పచ్చిటేందని సరే నేను పంపి తీరుతా బిడ్డ. 66 అవతారాలు ఎత్తిందాన్ని రేణుక ఎల్లమ్మని ఎరకల సానిని బిడ్డ. 7 కూడా ఎరక చేసుకొచ్చి నీకు రాత్రికి నీ కలల్లో నీడల్లా వస్తా బిడ్డ. నా నాగసర్పము అమ్మవారి మీద తిరిగి ఉన్నది బిడ్డ. పుట్ట పెరుగుతున్నది, పుట్ట ఇళ్ళ కంద కనబడతలేదు బిడ్డ. పుట్టని గురిపేసినట్టు చేస్తున్నారు బిడ్డ. వీళ్ళకు పుట్ట కనబడతలేదు, పుట్ట విడిపేసినట్లు ఉంది కానీ మరి కొమ్మ కొట్టింది మాయమైపోతున్నది, రాళ్ళ చెట్టు కొట్టింది రాగమైపోతున్నది, రాయి చెట్టు కొట్టింది రాగమే తీస్తున్నది బిడ్డ. రాయి చెట్టు ఫస్ట్ నుంచి మంచిది అది ఉండాలి బిడ్డ. పొద్దుగాల లేచి దాని ముఖం చూస్తే మనకు వచ్చిన కష్టాలు తొందరగా తొలగిపోయే అవకాశం ఉంటది బిడ్డ. అప్పుడు పాటించుకుండే దాన్ని తీసుకుండేది. 3 అరటి పండ్లు తీసుకొని బిడ్డ నువ్వు శుక్రవారం నాడు రాత్రికి 7 గంటల సమయం లోపల బిడ్డ బయటికి వెళ్ళేటప్పుడు బాలలు అడ్డం వస్తే బాలమ్మ కాడ పెట్టి ఆ 3 బాలలకు నీవు ఇయ్యాలి బిడ్డ. బాలలు అడ్డం రాకపోతే గోవులకు తినబెట్టాలి బిడ్డ. గోవులకు తినబెట్టినట్లయితే నీ కష్టాలు తొందరగా తొలగి అవకాశం ఉంది బిడ్డ. అది నరసింహస్వామి వాళ్ళు ఒలుసలేరంట స్వామి, నువ్వు నరసింహస్వామి కడేమంటున్నావు ఎట్లా మరి? అది నరసింహస్వామి కడేమో వాళ్ళని పెట్టుకోమని చెప్పలేదు బిడ్డ. నా నరసింహ కడేమో నా మేనమామ నాకు కావాలి బిడ్డ. నా కడేమో నాకైతేనే నేను చేయగలుగుతా బిడ్డ, లేకపోతే లేదు బిడ్డ. చెప్పు మరి ఎంత కావాలంటావు, ఎంత పెట్టమంటున్నావు? సీతమ్మ తల్లిని సిరిమల్లి చెట్టు కిందకెళ్ళి తెచ్చిన నాడే నాకు కడిమి చేపి బిడ్డ. ఆ రోజు నేను నీకు ఏమి కోరుకుంటావో కోరిక నెరవేరుస్తుంది బిడ్డ, లేకపోతే నీ కోరిక నెరవేరదు బిడ్డ. నీకు రానున్న రోజుల్లో అడుగడుగుల కష్టాలే బిడ్డ, అడుగడుగుల గండాలే ఉన్నాయి బిడ్డ. ఇది ఖచ్చితంగా బిడ్డ. కష్టాలు కలుగుతున్నాయి. 2 పోయి 3 పోయి 4 అయితే 4 పోయిన తర్వాత నీకు ఒక్కొక్కటి గండాన అడుగడుగున గండాలు వస్తూనే ఉంటాయి బిడ్డ. గండాలు తప్పించుకోవాలంటే నీ భర్త నీ సతి నీ చేతుల్లో లేకుండా చేదారిపోతాడు బిడ్డ. ఇది నాట కాదు, జాడ కాదు. ఇంకెక్కడ పోయి తెలుసుకుంటా అంటే కూడా నువ్వు జాడ ఇస్తా తెలుసుకో బిడ్డ. ఇది నిజమా కాదా అబద్ధమా అనేది కూడా తెలుసుకొని రా బిడ్డ. తెలుసుకొని వచ్చిన తర్వాత అది అబద్ధం అయితే నీ ముందర నేను తలదించుకొని కూర్చుంటా బిడ్డ. కాదే ఇప్పుడు అది సీతమ్మని ఎడికెళ్ళేమంటున్నావు ఎట్లా? అది మాకు అనుభవం చెప్తే తెలుసుకుంటాం. సీతమ్మ తల్లిని శ్రీ మల్లి చెట్టుతోటి చేపించి పెట్టి నా రేణుకాయ ఎల్లమ్మ పాదాల కాడబెట్టి దర్శనమిగి తల్లి నా కష్టాలు తొలగి నాకు ఎవరైతే శత్రువులు ఉండరో వాళ్ళని తొలగియమంటాను అడిగితే గాని నీవు ఓడి నింపలేదు బిడ్డ. తల్లి రేణుకాయ ఎల్లమ్మకు ఓడి వాళ్ళు పోయాలి బిడ్డ. ఓడి వాళ్ళు పోసి ఎల్లమ్మ తల్లికి సిరిమల్లె చెట్టు చేపిస్తేనే నీకు కష్టాలు అనేది అది తొందరలో తొలగిపోతాయి బిడ్డ. కష్టాలు తొలగాలంటే చెప్పింది చేస్తంటే నేను చేస్తా బిడ్డ, లేకపోతే నేను తోడుగా ఉండలేను బిడ్డ. నేను ఇచ్చిన మాట తప్పని బిడ్డ. నువ్వు చచ్చినన్ని దినాలు ఎట్టు ఉండగాని కూడా నీ అడుగు జాడల్లో నేను నడుచుకుంటా బిడ్డ. నువ్వు పరువు దూరం ఉండి నాకు ఫోన్ చేసిన కానీ కూడా నీ ఫోన్ కాల్లో నీ బాధలు తెచ్చుకొని తప్పించే బాధ్యత నాది బిడ్డ. దాని పరిస్థితి తర్వాత మరి కడిమేత చెప్పమంటున్నావు, ఎంత పెట్టమంటున్నావు చెప్పు. దాన్ని కూడా చెప్తే ఆలోచన చేస్తాను. నీకు శాతనవుతుందంటే చెప్తా, లేకపోతే వద్దు బిడ్డ. నువ్వు కష్టాల పాలు కాకు, కన్నీళ్ళ పాలు కాకు బిడ్డ. నీకు చేపించుకోవాలి, నా కష్టాలు తొలగించుకోవాలనుకుంటే బిడ్డ శాతనైతే చెప్తా, లేకపోతే చెప్పను బిడ్డ. చెప్పు ఆమె ఏం చెప్తుందా? నువ్వు చెప్పు శాతం అవుతుంది అంటే చేపించుకుంటా ఖచ్చితంగా కూర్చుంటా అంటే ఏదైనా దొరుకుతున్నారు. నాకు ఏంటంటే ఇక్కడ అన్ని ఆలోచన చేస్తే మళ్ళీ ఇది ఖచ్చితంగా చేపించుకుంటా. నాకు మంచిగా కావాలి, మాకు మంచిగా అయితే నేను అన్నీ చేపిస్తాను. నువ్వు అడిగిన అన్నీ చేపిస్తాను. చెప్పు ఏంది
నీకు మంచిగా కావాలంటేనే నాకు చేపియాలి బిడ్డ. అదే అంటున్నా, మంచిగా కావాలి మంచిగా కావాలనే వచ్చింది అనుకొని వచ్చింది. నీ కాళ్ళు తిమ్మిర్లు పట్టొద్దు, నీ నడుములు మంచిగా ఉండాలి, నీ కాళ్ళు మంచిగా ఉండాలి, నీకు బాలుడు కలగాలి. ఉమ్. నీకు ఎవరైతే నీకు అన్యాయం చేస్తుండ్రో వాళ్ళంతా నీ కాళ్ళ కిందికి రావాలంటే నాకు 11 తులాలు అది లక్ష్మీ నరసింహ కడియం చేపియాలి బిడ్డ. చేపిస్తా తల్లి. నాకు అట్లే కదా శ్రీ మల్లె చెట్టుతోటి రేణుకా ఎల్లమ్మకు సీతమ్మ తల్లిని 11 తులాలతో చేపిస్తే అతిరిక్తమైన కష్టాలు అతి తొందరలో తొలగే అవకాశం ఉంది బిడ్డ. అది చేపించేవే కాదు. నీకు ఎల్లమ్మ పాదాలు ఏదైతే నీవు ఓడి కొడుకుంటున్నావు, అమ్మవారి కాడ ఈ భక్తురాలు దానికి వచ్చైతే నీవు ఓడిగలగాలి అని కోరుకుంటున్నావు. ఆ భక్తురాలు పాదాల కాడ పెట్టి ఆ భక్తురాలు ముందల చేతులు సాకి అడుగు తల్లి. నీకు భిక్ష ఇయ్యకపోతే నేను రేణుకా ఎల్లమ్మను కాదంటా అని నేను తలగా తీసుకొని నిలబడతా తల్లి. నాకు ఒక పని ఖచ్చితంగా నీ ఓళ్ళే సిరి మల్లె పువ్వు నీ ఓళ్ళే వేసి తొందరలో నీ ఓడి నించేటట్టు నీ ఓడికి నేను దారిగా నిలబడతా తల్లి.